చంద్రబాబు నాయుడు కాదా? అది స్థాపించిన దానివల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెడితే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 సంవత్సరాల కిందటే కుటుంబానికి ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి యావరేజ్గా లక్షల మంది అమెరికాలకు పోయి, లండన్లో పోయి, ఇతర దేశాలకు పోయి ఈరోజు ఉద్యోగాలు చేసుకొని వారి తండ్రిదండ్రులకి ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడుది. నేను దగ్గరుండి చూసా. ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడు పోతే ఆయన వెంబడి నేను పోతే అసలు ఎక్కిన మెట్టు ఏ ఆఫీస్కైనా సరే అక్కడ వచ్చే పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలు అందరూ ఆ 3 రోజులు అక్కడికి వస్తే ఎంత చలి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి పోయి ప్రతి ఒక్కరిని కలిసి మీరు ఆంధ్రప్రదేశ్కి రండి అంటే ఆయన టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ తప్పితే ఇప్పుడు బ్రాండింగ్ చూశారు, మన అనకాపల్లి పార్లమెంట్లోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది. అది వచ్చింది కాబట్టి ఆ రోజు 25,000 మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి. అలాగే కియా ఫ్యాక్టరీ అనంతపూర్లో వస్తే ఉద్యోగాలు వచ్చాయి. నేను చూసా, దుబాయ్కి వెళ్ళి లులు వాళ్ళని ఎంత బ్రతిమలాడి వాళ్ళని వైజాగ్ తీసుకొని వస్తే దాదాపు 4-5 వేల ఉద్యోగాలు వచ్చేటివి. వారిని ఒప్పించి మెప్పించి వారికి ఇక్కడ పెట్టాలని చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వాళ్ళని తరిమేశాడు. నా కప్పం కట్టాలి, నా కప్పం కట్టకున్నట్టే గనా మీకు ఇక్కడ ఇవ్వనంటే వాళ్ళు మాకు ఇక్కడొద్దు అని చెప్పేసి బెంగళూరుకి పోయి బెంగళూరులో ఈరోజు దాదాపు 4-5 మంది ఉద్యోగాలు ఇచ్చాయి. అదే ఇక్కడ వచ్చినట్టే గన మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న యువతకు ఒక 5-6 వేల మంది ఉద్యోగాలు వచ్చేటివి. ఎక్కడ కూడా ఆ ఉద్యోగాలు లేకుండా చేశాడు. ఇంతసేపు మన సోదరులు చెప్పారు జాబ్ క్యాలెండర్ గురించి. అసలు యువతకు ఉద్యోగాలు ఇస్తే మనకేమొస్తుంది? యువతకు గంజాయి దాపిస్తే నాకు డబ్బులు వస్తాయి, యువతను మట్కా ఆడిస్తే నాకు డబ్బులు వస్తాయి, యువతకు డ్రగ్స్ నేర్పిస్తే నాకు డబ్బులు వస్తాయని ఆలోచన చేసే ముఖ్యమంత్రి మనకు కావాలన్నా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. యువతకు ఈరోజు గంజాయికి డ్రగ్స్కు బానిస చేస్తున్నాడు. ఇంకో పక్క ఏమంటాడు? మనతో దేవుడున్నాడు అని చెప్తున్నాడు. ఇతనితో దేవుడున్నాడంటే ఏమన్నా మనం నమ్మాల్సిన పరిస్థితి. ఒక పక్క చెల్లెళ్ళు నోరు నెత్తిన పట్టుకొని మా అన్నయ్యే మా నాన్నను చంపాడు, మా అన్నయ్య మా నాన్న చంపాడు, ఏ విధంగా చంపాడు, ఏ విధంగా చేశారని నిన్న సునీతమ్మ గారు మొత్తం క్లియర్గా అన్ని ఎవిడెన్స్లతో, సిబిఐ ఎవిడెన్స్లతో చెప్పిస్తే అది మొత్తం వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత పబ్లిక్లో ఒక డిస్కషన్ వచ్చింది. దానికి చెప్పాడంట ఈ ఐపాక్లో ఒకడు ఋషి అని ఉన్నాడు. వాడు ఏం చెప్పాడంటే, సార్ మనం పని అయిపోయింది, ఇక మీదట పోతే ఇక్కడి నుంచి దాటి మనం వెళ్తే రాళ్ళతో కొడతారు, మనమే ఏదో ఒకటి చేసుకోవాలి అంటే వాళ్ళు ఏదైతే కోడికత్తి డ్రామా మాదిరి మొన్న ఈయన పోతూ కరెంటు ఆఫ్ చేశారు. చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఎవరన్నా మనకు ఒక్క పోలీసు ఉన్నాడా? ఈ మాదిరి మీటింగ్ నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ముఖ్యమంత్రి నువ్వు పోలీసు లేకుండా నువ్వు ప్రజలకు మేలు చేసింటే ఇలా ఒక్క మీటింగ్ పెట్టు, ఇక్కడ ఉండే ప్రజలు నిన్ను ఏం చేస్తారో చూడు. తరిమి రాళ్ళతో కొట్టరా? అందుకని వేల మంది పోలీసులు పెట్టుకొని చేస్తున్నాడు. మధ్యలో మనం డైవర్ట్ అయినాం. జరిగింది ఏం తెలుసా మీకు? వాస్తవం మీకు తెలియాలి. మీడియా వారు కూడా జాగ్రత్తగా వినాలి. ఇద్దరు బస్సులో పోతున్నారమ్మా, చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు. ముందర పోలీసులు, వెనకాల పోలీసులు, సైడ్లో పోలీసులు, ఇక్కడ పోలీసులు, దాదాపు 2-3 వేల మంది పోలీసులు. మీరు చూడండి మీడియాలో కావాలంటే. లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అరే ఎల్లంపల్లి నువ్వు చిన్నగా నాకు గీకు, నేను నీకు చిన్నగా గీకుతానని ఇద్దరు మాట్లాడుకున్నారంట. ఎందుకనంటే ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది, మనకి ఏదో ఒకటి సింపతి కావాలా అని. సరే హాస్పిటల్కి పోయినారా, ఆయనకి ఇక్కడ ఆడో గీకితే ఇది మూసుకున్నాయంట ఎల్లంపల్లి. ఏంటయా ఇక్కడ ఇది మూసుకోవడం ఏంటి? ఒక కన్ను మూసుకున్నాడు, ఇంకో కన్ను బాగుంది కదా, ఆ కన్ను కూడా మూసుకున్నాడు. ఎందుకో అరే యాక్షన్ చేసేది కూడా తెలియకుంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు చెప్పు? అది ఎట్లా బయటకు వచ్చింది? ఈ అందరూ పోయి వెల్లంపల్లికి ఏదో జరిగిందని వాళ్ళ భార్య చూనిపోయింది అంట హాస్పిటల్కి. ఏమైంది కన్నుకంటే, నువ్వు ఎక్కడ చెప్పొద్దు, ఏదో మేము ఇట్లా చేసుకున్నాంలే, నువ్వేమి లేదు కన్ను చూపించు అంటే
లేదు ఏం కాలేదులే నువ్వు మళ్ళీ ఇదైపోతుంది అని చెప్తే ఆమె వచ్చి పక్కింటి ఆమెకు చెప్పిందంట. అట్లా ఇప్పుడు బయటకు వచ్చింది. దీన్ని పోగొట్టాలని ఈ రానా కాంతి రానా బా ఇప్పుడు పట్టాభి చెప్పినట్టు ఏమి డ్రామా, ఈ డ్రామా అంతా ప్రజలు చూసి సిగ్గు ఉండాలి కదా. మరి అంటే ప్రజలను ఎర్రి విధవలు చేసేసి నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారో ఆ రోజులు పోయినాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం వెనుకబడి ఉంది. యువతకు ఉద్యోగాలు రావాలా, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే కూటమి రావాలి. కూటమి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. అయ్యన్న పాత్రుడు గారు మీకు తెలుసు కదా. ఈ ముగ్గురు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటే నేను ఎంపీ అయితే నాకు తెలిసిన కనెక్షన్ల ద్వారా ఇండస్ట్రీస్ ప్రధానమంత్రికి చెప్పి భారతదేశంలో ఉండే క్యాబినెట్ మంత్రులందరికీ చెప్పి ఇక్కడ ఈ ప్రాంతంలో హైడ్రోజన్ ప్లాంట్స్, చెరుకు ముఖ్యంగా ఎక్కువ పండిస్తారు. చెరుకు పండించేదానికి అక్కడ మిథనాలు ఈరోజు మిథనాలు చాలా అవసరం. డీజిల్లో 30% కలిపేదానికి ప్రధానమంత్రి ఒక ప్రణాళిక వేశాడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక మిథనాల్ ప్లాంట్ తీసుకొని వచ్చేస్తానని ఈరోజు నర్సీపట్నం వేదికగా యువతకు ఎదురుగా నేను చెప్తున్నా, చేసి తీరుతాం. యువతను కాపాడుకుంటాం. యువతకు ఏ విధంగా ఉద్యోగాలు తీసుకురావాలా, వారి భవిష్యత్తు ఏ విధంగా తీసుకురావాలనేసి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రాంతం ఇప్పుడే అయ్యన్న గారు చెప్పారు, నేను కూడా నోట్ చేసి పెట్టుకున్నా, లంబసింగి, అరకు మంచి ప్రాంతం, ఆంధ్ర కాశ్మీర్ ఈ ప్రాంతం గురించి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఆలోచన కూడా చేయలేదు. ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయాలా, అలాగే ఏ ఇండస్ట్రీస్ రావాలా. ఎందుకంటే ఆ చల్లగా ఉండే ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ ఉండే ప్రాంతం, ఈ ప్రాంతంలో ఏ విధమైన ఇండస్ట్రీస్ రావాలని మొత్తం స్టడీ చేపించి సర్వే చేపించి ఆ ప్రాంతాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిజం సెంటర్గా డెవలప్మెంట్ చేసి అక్కడ మంచి రిసార్ట్ తీసుకొని వచ్చి యావత్ కాశ్మీర్లో ఇప్పుడు ఏ విధంగా ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత డెవలప్ అవుతుందో ఆ విధంగా డెవలప్మెంట్ చేసేదానికి నేను ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టించి ఆ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చి యువతకు గ్యారంటీ, మోడీ గ్యారంటీ ఇస్తున్నాడని చెప్పేసి ఆయన ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో మీరు మొట్టమొదటి ఓటు కమలం గుర్తుకేసి భారీ మెజారిటీతో, ఇప్పుడే అయ్యన్న గారు చెప్పారు, మన